హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు లేక కాస్త వెనుకబడ్డ వరుణ్ తేజ్ ఈసారి పూర్తిగా పంతా మార్చేసి ఒక కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చేశాడు. అటు యాక్షన్, ఇటు సెంటిమెంట్ పక్కన పెట్టి ఏకంగా కనివిని ఎరగని రీతిలో ఫుల్ ఆన్ కామెడీతో నవ్వించడానికి ట్రై చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ భారీగా తెరకెక్కించిన ఈ విభిన్న చిత్రం అసలు ఎలా ఉంది, వరుణ్ తేజ్ ఈసారైనా హిట్ కొట్టాడా లేదా అనే పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే అనంతపురం జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో చెక్క భజనలు చేసుకుంటూ బతికే కనకరాజు అనే ఊరమాస్ కుర్రాడిగా వరుణ్ తేజ్ కనిపిస్తాడు. ఆ ఊర్లో అతనంటే అందరికీ చిన్నపాటి భయం. ఎప్పుడూ వెన్నంటి ఉండే ఫోటోగ్రాఫర్ కిష్టప్ప అతనికి తోడుగా ఉంటాడు. అలా సాదాసీదాగా సాగిపోతున్న కనకరాజు లైఫ్లోకి కియా కార్ల కంపెనీలో పనిచేసే చైత్ర ఎంట్రీ ఇస్తుంది. అసలే కొరియా సినిమాలు, అక్కడి కల్చర్ అంటే ఆ అమాయకపు అమ్మాయికి ప్రాణం. భవిష్యత్తులో కొరియా వెళ్ళిపోవాలని కలలు కంటున్న ఆ అమ్మాయిని పడేయడానికి హీరో పడే పాటలు నవ్వు తెప్పిస్తాయి. అయితే అదే సమయంలో స్థానిక విలన్ చెంగల్ రెడ్డితో హీరోకి పెద్ద గొడవ జరుగుతుంది. ఒకరోజు వైన్ షాప్లో వీళ్ళ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒక పాత సీసా పగిలిపోతుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ సీసాలో బందీగా ఉన్న ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ మద్యం ద్వారా నేరుగా కనకరాజు శరీరంలోకి దూరిపోతుంది. మరి ఆ విదేశీ ఆత్మ దేహంలోకి వెళ్ళాక ఆ పల్లెటూరి కుర్రాడి యాస, వేషం, ప్రవర్తన ఎలా మారిపోతాయి, అసలు ఆ ఆత్మకు ఉన్న కోరిక ఏంటి, వీళ్ళంతా కలిసి చివరికి కొరియా దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేదే ఈ చిత్ర అసలు కథ. ఇక కథనానికి వస్తే దయ్యాలు, ఆత్మల కాన్సెప్ట్ మన టాలీవుడ్కి కొత్త కాదు, కానీ దర్శకుడు ఈసారి విదేశీ ఆత్మ అనే డిఫరెంట్ పాయింట్ని టచ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో అల్లరి, హీరోయిన్ వెంటపడడం, విలన్తో గొడవలు లాంటి రొటీన్ సీన్లతో కొంచెం సాదాసీదాగా సాగుతుంది. ఈ భాగంలో కామెడీ కూడా పెద్దగా పండలేదు. ఇక్కడే కొంచెం బోర్గా ఫీల్ అవుతాం. కానీ కరెక్ట్ ఇంటర్వెల్ టైంకి వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమా రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎప్పుడైతే హీరో బాడీలోకి ఆత్మ ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి థియేటర్లో నవ్వుల సునామీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా పూర్తిగా కొరియా బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి కేవలం నవ్వించడానికే డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. ముఖ్యంగా స్నేహితుడిగా సత్య చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆత్మను వదిలించడానికి ఊర్లో ఉన్న తండ్రితో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసే క్షుద్ర పూజ సీన్ అయితే సినిమాకి హైలైట్. ఇంటర్నెట్ సరిగ్గా లేక పూజ మధ్యలో ఆగిపోయినప్పుడు వచ్చే సీన్లలో థియేటర్లో దద్దరిల్లిపోవాల్సిందే. కాకపోతే కథలో బలమైన ఫ్లో మిస్ అవ్వడం, క్లైమాక్స్ కొంచెం కార్టూన్ నెట్వర్క్ తరహాలో సాగడం చిన్న మైనస్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. నటీనటుల విషయానికి వస్తే పల్లెటూరు కుర్రాడిగా, మరోవైపు స్టైలిష్ విదేశీ గ్యాంగ్స్టర్గా రెండు డిఫరెంట్ షేడ్స్లో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. ఈ వీకెండ్లో ఫ్రెండ్స్తో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే కొరియన్ కనకరాజు పక్కా పర్ఫెక్ట్ చాయిస్. మరి ఈ సినిమాను మీరు చూసారా? అయితే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.